వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్మాణాత్మక మూల్యాంకనము, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా కాంపోజిట్ తెలుగు మరియు సంస్కృతం ఈ పరీక్షల్లో కూడా కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులు అనేవి చేయటం జరిగింది. ఈ సెక్షన్లో ఈ అంశాలకు సంబంధించి మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, స్వరూప స్వభావాలు ఏంటి, బ్లూ ప్రింట్ ఏంటి అనే విషయాలపై సమగ్రంగా కూలంకషంగా చర్చించుకుందాం. ముందుగా ప్రథమ భాష తెలుగు కాంపోజిట్ కోర్స్ మరియు సంస్కృతం. ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్మాణాత్మక మూల్యాంకనం 2 నుంచి కొన్ని స్వల్పమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు దాదాపుగా ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని స్వల్ప మార్పులు అనేవి జరుగుతున్నాయి. 10వ తరగతి సంబంధించినంత వరకు కూడా FA1 పరీక్ష విధానం ఎలా ఉందో అలానే ఉంటుందని మనం గ్రహించాలి. ఇక ఈ విషయంలో కొన్ని ముఖ్యాంశాలు మనం పరిశీలిద్దాం. 1 నుంచి 15 ప్రశ్నల వరకు బహుళైచ్ఛిక ప్రశ్నలు మొత్తం కూడా తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించిన భాషాంశాలు మాత్రమే ఉంటాయి. ఇకపై సంస్కృతం నుంచి ఎలాంటి బహుళైచ్ఛిక ప్రశ్నలు కూడా అడగడం జరగదు. ఇక 18 మరియు 19 ప్రశ్నలు అనగా 4 మార్కుల ప్రశ్నలు కేవలం సంస్కృతానికి సంబంధించినవే ఉంటాయని మనం గ్రహించాలి. ఇందులో 18వ ప్రశ్న ముఖ్యంగా శ్లోకపూరణ లేదా అపరిచిత గద్యం ఈ 2 అంశాలకు సంబంధించి మాత్రమే ప్రశ్నలు ఉంటాయి. ఒకవేళ శ్లోకపూరణ కనుక ఇచ్చినట్టయితే అంతర్గత ఎంపిక ఉంటుంది. అపరిచిత గద్యానికి మాత్రం అంతర్గత ఎంపిక అనేది ఉండదు అని గ్రహించాలి. ఇక 19వ ప్రశ్న గతంలో FA1లో ఏ ప్రకారంగా అయితే వ్యాసరూప ప్రశ్న ఉందో అలానే ఇప్పటి నుంచి కూడా అలానే ఉంటుంది. అయితే ఇక్కడ వ్యాసరూప ప్రశ్న ఒకటి, సృజనాత్మక ప్రశ్న ఒకటి ఇస్తారు. ఈ రెండింటిలో ఏదో ఒక దానికి స్పష్టమైనటువంటి జవాబు అనేది వ్రాయాల్సి ఉంటుంది. ఇక 1 నుంచి 15 ప్రశ్నలు చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత 16వ ప్రశ్న. ఇందులో 9వ తరగతి వరకు తెలుగు పద్యభాగ కవిపరిచయం ఉంటుంది. 9తో పాటు 6, 7, 8 తరగతులకు కూడా పద్యభాగ కవిపరిచయం మాత్రమే ఇస్తారు. ఇక 17వ ప్రశ్న. ఇక్కడ 9వ తరగతికి మాత్రం గద్యభాగ ప్రక్రియ మాత్రం ఇస్తారు. ఇక మిగతా క్లాసుల్లో అనగా 6, 7, 8 తరగతులకు మాత్రము గద్యభాగ పాఠ్యాంశాల్లో ఒక చిన్న లఘు ప్రశ్న అనేది అడగడం జరుగుతుంది. అంటే 9వ తరగతిలో మాత్రమే గద్యభాగ ప్రక్రియ ఉంటుంది. మిగతా 6, 7, 8వ తరగతులకు మాత్రము గద్యభాగానికి సంబంధించినటువంటి ఒక లఘు ప్రశ్న అడగడం జరుగుతుంది. ఇక కాంపోజిట్ తెలుగు చదవలసినటువంటి విద్యార్థులు ముఖ్యంగా గమనించాలి. చాలామందికి ఇప్పటికీ కూడా కాంపోజిట్ కోర్స్ తీసుకునేటువంటి విద్యార్థులు ఏ పాఠాలు చదవాలి, ఏ పాఠాలు చదవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయంలో చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం దాని నివృత్తి కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా గమనిస్తే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉపవాచకం మినహా అంటే ఉపవాచకానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు మినహా మిగతా గద్య పద్య పాఠ్యాంశాలన్నీ కూడా తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఇక 9వ తరగతిలో మనం గమనించాల్సిన విషయాల్లో పాఠ్యాంశాల్లో రెండవ పాఠమైనటువంటి ఇళ్ళలక కానీ, 7వ పాఠంగా ఉన్నటువంటి హరివిల్లు, 9వ పాఠంగా ఉన్నటువంటి రంగస్థలం, 10వ పాఠంగా ఉన్నటువంటి తీర్పు ఈ 4 పాఠాలు తప్ప మిగతా పాఠ్యాంశాలన్నీ కూడా తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఇక ఉపవాచకంలో మాత్రం అంటే 9వ తరగతిలో కట్లూరి తులసమ్మ, ద్వారబంధాల చంద్రయ్య ఈ 2 అంశాలు కూడా చదవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. ఇక 10వ తరగతిలో మాత్రము 6వ పాఠంగా ఉన్నటువంటి చేదారణ బాల్యం, 11వ పాఠంగా ఉన్నటువంటి యుద్ధ విజేత ఈ 2 తప్ప మిగతా అన్ని పాఠ్యాంశాలు రామాయణంతో సహా చదవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మనకు
ఏ ఏ పాఠ్యాంశాలు చదవాలి, ఏ ఏ పాఠ్యాంశాలను మినహాయించాలి అనేటువంటి విషయంలో ఒక స్పష్టత అనేది మనకు వచ్చింది. ఇక కాంపోజిట్ తెలుగు పేపర్ 1 ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనం నుంచి చర్చించుకుందాం. కాంపోజిట్ తెలుగు పేపర్లో 60 మార్కులకు పేపర్ ఉంటుంది. ఇందులో సమయం 3 గంటల సమయం ఉంటుంది. అంటే పరీక్ష సమయం. పరీక్ష పత్రం చదవటానికి 15 నిమిషాలు సమయం ఇస్తారు. జవాబులు రాయటానికి 2 గంటల 45 నిమిషాల సమయం ఉంటుంది. ఇక పేపర్ 2 ఇది కాంపోజిట్ సంస్కృతం. ఈ స్థానం నుంచి కాంపోజిట్ తెలుగు పేపరు విడిగా ఉంటుంది, సంస్కృతం పేపర్ కూడా విడివిడిగానే ఉంటుంది. ఈ కాంపోజిట్ సంస్కృతం పేపరు మొత్తం 20 మార్కులుగా ఉంటుంది. అంటే రెండూ కలిపితే 80 మార్కులు అవుతుంది. ఈ కాంపోజిట్ సంస్కృతానికి సమయం 1:15 నిమిషాలు. ప్రశ్నపత్రం చదవటానికి 15 నిమిషాల సమయం ఉంటుంది. జవాబులు రాయటానికి కేవలం 1 గంట సమయం మాత్రం ఇస్తారు. ఇందులో మనం ముఖ్యంగా కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి. తెలుగు మరియు సంస్కృతం పరీక్షలు రెండూ కూడా విడివిడిగానే ఉంటాయి, ఒకే పేపర్గా ఉండదు. ఇక 2 సబ్జెక్టులకు సంబంధించిన జవాబులను మనకిచ్చినటువంటి బుక్లెట్లోనే జవాబులను రాయాలి. అంటే నిర్దిష్టమైనటువంటి ప్రశ్నల దగ్గరే జవాబులు రాయాలి. బుక్లెట్లో నిర్దేశించినటువంటి ప్రశ్నల సంఖ్యను వద్దే జవాబులను స్పష్టంగాను సరళంగాను వ్రాయటం అనేది జరగాలి. ఇక ప్రశ్నల సంఖ్య, వాటి వివరాలు వీటిని తెలుసుకుందాం. 2 సబ్జెక్టులకు కలిపి అనగా కాంపోజిట్ తెలుగు మరియు సంస్కృతానికి కలిపి మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు జవాబులను బుక్లెట్లోనే వ్రాయాలి. మొత్తం 33 ప్రశ్నలలో తెలుగుకు సంబంధించి మొత్తం 28 ప్రశ్నలు అనేవి మనకు కనిపిస్తాయి. ఇక వీటిలో తెలుగు అంటే 28 ప్రశ్నల్లో 1 నుంచి 20 ప్రశ్న వరకు ఇవన్నీ కూడా బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. ఒక్కొక్క మార్కు చొప్పున 20 మార్కులు ఉంటాయి. ఇక 21 నుంచి 24 ఇవి లఘు సమాధాన ప్రశ్నలు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 8 మార్కులు ఉంటాయి. ఇక 30 నుంచి 33 అనగా 4 ప్రశ్నలు. ఇవన్నీ కూడా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. ఒక్కొక్క దానికి 8 మార్కుల చొప్పున 4 8 32 మొత్తం కలిపి బహుళైచ్ఛిక ప్రశ్నలకు 20, లఘు ప్రశ్నలకు 8, వ్యాసరూప ప్రశ్నలకు 32 మొత్తం కలిపి 60 మార్కులుగా కాంపోజిట్ తెలుగు పేపరు ఉంటుంది. 9వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కూడా ఇదే రకమైనటువంటి మోడల్ అనేది జరుగుతుంది. ఇక సంస్కృతం గురించి తెలుసుకుందాం. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కూడా మోడల్ దాదాపుగా ఒకే రకంగా ఉంటుంది. ఇందులో ప్రశ్నల సంఖ్య కేవలం 5 ఉంటాయి. ఇవి వరుస సంఖ్యలో చూస్తే 25, 26, 27, 28, 29 ప్రశ్నలు. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. మొత్తం కలిపి 4 5 20 మార్కులు ఉంటాయి. జవాబులన్నీ కూడా నిర్దిష్టమైనటువంటి ప్రశ్నల సంఖ్య దగ్గరే జవాబులను వ్రాయాల్సి ఉంటుంది. ఇక ముఖ్య సూచనలు. 10వ తరగతికి సంబంధించింది మోడల్ విషయంలో అంటే సంగ్రహణాత్మక మూల్యాంకనంలో గతంలోనూ చెప్పడం జరిగింది. ఇందులో ఎలాంటి మార్పులు అనేవి చేయలేదు. ఇక 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు స్వల్ప మార్పులతో దాదాపుగా ఒకే రకమైనటువంటి విధానం అనేది కొనసాగుతుంది. ఇక మనం ముందుగా 9వ తరగతి చూద్దాం. ఇందులో కాంపోజిట్ తెలుగు చూద్దాం. ఇక్కడ 1 నుంచి 20 ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఇవన్నీ కూడా ఆయా తెలుగు పాఠ్యాంశాలలో భాషాంశాలకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఇందులో ఉంటాయని మనం గ్రహించాలి. తర్వాత ఈ భాషాంశాలు మొత్తం కూడా 20 మార్కులుగా ఉంటుంది. ఇందులో కూడా 1 నుంచి 10 ప్రశ్నలు పదజాలం నుంచి ఉంటాయి. 11 నుంచి 20 వరకు ప్రశ్నలు వ్యాకరణాంశాలకు సంబంధించినవి ఉంటాయి. ఈ ప్రశ్నలన్నీ ఆయా పాఠ్యాంశాలలోని భాషాంశముల నుండి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని జనరల్గా సొంతగా ఇవ్వటానికి వీలు లేదు. ఇక పదజాలం. ఇందులో 10 మార్కులు ఉంటాయి. 10 ప్రశ్నలు ఉంటాయి. వాటిని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. పదాలు, అర్థాలు. ఇందులో 1, 2 ప్రశ్నలుగా ఉంటాయి.
తర్వాత పర్యాయ పదాలు, ఇవి 3, 4 ప్రశ్నలుగా వస్తాయి. తర్వాత నానార్థాలు 5, 6 ప్రశ్నలుగా వస్తాయి. తర్వాత వ్యుత్పత్త్యర్థ పదాన్ని గుర్తించాలి, ఇది 7వ ప్రశ్నగా ఉంటుంది. ఇక ప్రకృతి పదాన్ని గుర్తించాలి, ఇది 8వ ప్రశ్న. తర్వాత వికృతి పదాన్ని గుర్తించాలి, ఇది 9వ ప్రశ్న. తర్వాత చివరిగా వాక్యంలోని జాతీయ పదాన్ని గుర్తించాలి, ఇది 10వ ప్రశ్న. దీంతో భాషాంశాలలో పదజాలానికి సంబంధించినటువంటి విషయాలు పూర్తయినాయి. ఇక వ్యాకరణాంశాలు, ఇది కూడా 10 మార్కులు. ఇవి 11 నుంచి 20 వరకు బిట్లుగా ఉంటాయి. వీటిలో ముఖ్యంగా అలంకారాన్ని గుర్తించటం 11వ ప్రశ్నగా ఉంటుంది. తర్వాత ఇచ్చినటువంటి పదానికి గణాన్ని గుర్తించాలి, ఇది 12వ ప్రశ్న. తర్వాత గీత గీసిన పదానికి సంధిని విడదీయాలి, 13వ ప్రశ్న. తర్వాత సంధి పేరును గుర్తించాలి ఏదైనా, ఇది 14వ ప్రశ్నగా ఉంటుంది. ఇక సమాస పదం, ఒకదానికి విగ్రహవాక్యం గుర్తించాలి. తర్వాత సమాస పదం, ఇందులో సమాస పదానికి సమాసం పేరును గుర్తించాలి. తర్వాత వ్యతిరేకార్థక క్రియ, ఇది 17వ ప్రశ్నగా ఉంటుంది. చివరిగా ఏ రకమైనటువంటి సామాన్య వాక్యాలు అని ఉంటాయి, ఇందులో 3 ప్రశ్నలు ఉంటాయి, అనగా 18, 19, 20 ప్రశ్నలు. ఈ 3 కూడా ఏ రకమైనటువంటి సామాన్య వాక్యాలుగా గుర్తించి జవాబుగా రాయగలగాలి. దీంతో 20 మార్కులకు సంబంధించినటువంటి భాషాంశాల విభాగం పూర్తయింది. ఇక 21 నుంచి 24 వరకు లఘు ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఒక్కొక్క దానికి 2 మార్కులు ఉంటాయి. మొత్తం కలిపి 8 మార్కులుగా ఈ లఘు ప్రశ్నలకు జవాబులు రాస్తే ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ప్రశ్నలు అంటే ఈ లఘు ప్రశ్నలకు మొత్తం 4 చెప్పాం కదా, ఈ 4ట్లో 4 నుండి 8 మార్కులు. ఏ ప్రశ్నలు ఎలా ఉంటాయో చూద్దాం. 21వ ప్రశ్న పద్యభాగ కవి పరిచయం. 22వ ప్రశ్న పద్యభాగ ప్రక్రియ. 23వ ప్రశ్న గద్యభాగ కవి పరిచయం. 24 గద్యభాగ ప్రక్రియ. ఈ 4 అంశాల మీదనే లఘు ప్రశ్నలేవి ఇవ్వటం జరుగుతుంది. ఇక వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, ఇవి మొత్తం కూడా 4 ఉంటాయి. అంటే ఒక్కొక్క ప్రశ్నకు 8 మార్కులు ఉంటాయి. 4, 8, 32 మార్కులు ఉంటాయి. ఇందులో 30, 31, 32, 33 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 8 మార్కులు చెప్పడం జరిగింది. ఈ 4 ప్రశ్నలకు కూడా అంతర్గత ఎంపిక అనేది ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నలో కూడా 2 ప్రశ్నలు ఇస్తారు. అందులో ఒకదానికి స్పష్టంగా సూటిగా జవాబు రాయవలసి ఉంటుంది. వీటిలో మనం గమనిస్తే 30వ ప్రశ్న, ఇది పద్యపూరణం భావం. ఇందులో పాఠ్యాంశాలలో స్టార్ మార్క్ అంటే నక్షత్రం మార్కు ఉన్నటువంటి పద్యాల నుంచి మాత్రమే 2 పద్యాలు ఇస్తారు, మొదలు చివర ఇస్తారు. వాటిలో ఒక పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి భావం రాయాలి. పద్యాన్ని స్పష్టంగా పాదభంగం లేకుండా కనుక రాసినట్టయితే 4 మార్కులు ఇస్తారు. దానికి సంబంధించినటువంటి భావాన్ని సరళ భాషలో రాసినట్లయితే 4 మార్కులు. ఏతావత మొత్తం ఈ ప్రశ్నకు 8 మార్కులు ఉంటాయి. ఇక 31వ ప్రశ్న పద్యభాగ వ్యాసరూప ప్రశ్న. ఇందులో పద్యభాగ పాఠ్యాంశాల నుండి 2 ప్రశ్నలు ఇస్తారు. ఒక ప్రశ్నకు జవాబు రాయవలసి ఉంటుంది. తర్వాత 32వ ప్రశ్న ఉపవాచకం నుంచి 2 వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు. ఆ 2 వ్యాసరూప ప్రశ్నల్లో ఒకదానికి స్పష్టమైనటువంటి జవాబు రాయవలసి ఉంటుంది. చివరిగా ఈ వ్యాసరూప ప్రశ్నల్లో చివరిది గద్యభాగ సృజనాత్మక ప్రశ్న. ఈ సృజనాత్మక ప్రశ్నలు అనేవి కేవలం గద్య భాగం నుంచే మాత్రమే ఇస్తారు. వాటిలో ఒకదానికి జవాబు వ్రాయవలసి ఉంటుంది. అంటే 30, 31, 32, 33 4 ప్రశ్నలు కూడా వ్యాసరూప ప్రశ్నకు సంబంధించినవిగా ఉంటాయి. ప్రతి ప్రశ్నకు కూడా అంతర్గతమైనటువంటి ఎంపిక అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకా కాంపోజిట్ సంస్కృతాన్ని చూద్దాం. ఇందులో మొత్తం 5 ప్రశ్నలు ఉంటాయి. వరుస సంఖ్యలో చూస్తే 25,
26, 27, 28, 29 ప్రశ్నలు. జవాబులన్నీ కూడా బుక్లెట్లో ఆయా ప్రశ్న సంఖ్యల దగ్గర మాత్రమే వ్రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులుగా కేటాయించబడింది. మొత్తం 20 మార్కులు సంస్కృతానికి ఉంటాయి. వీటిలో 1 భావావగమనం ప్రతిస్పందనం, ఇది 8 మార్కులది. 25, 26 ప్రశ్నలు ఈ భాగంలో ఉంటాయి. ఇందులో 25వ ప్రశ్న అపరిచిత గద్యం ప్రశ్నలు. ఒక 4, 5, 6 వాక్యాల మధ్య ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తారు. దాని నుంచి ఒక 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ 4 ప్రశ్నలకు వాక్య రూపంలో జవాబులను వ్రాయవలసి ఉంటుంది. అలా వ్రాసినట్టయితే ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 4 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇక 26వ ప్రశ్న శ్లోక పూరణం, ఇది 4 మార్కులు. 2 శ్లోకాలు ఇస్తారు. వాటిలో ఒక శ్లోకాన్ని తప్పనిసరిగా దేవనాగరి లిపిలో, అంటే 9వ తరగతి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా దేవనాగరి లిపిలోనే శ్లోకాన్ని వ్రాయవలసి ఉంటుంది. భావం మాత్రం వ్రాయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. పాదభంగం లేకుండా శ్లోకాన్ని పూరించినందుకు గాను 4 మార్కులు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక 2 భావ వ్యక్తీకరణం సర్జనాత్మకత, ఇందులో కూడా 2 ప్రశ్నలు ఉంటాయి. అంటే వరుస సంఖ్యలో 27, 28 ప్రశ్నలు. ఇక ప్రశ్నల వారి మనం చూసినట్టయితే 27వ ప్రశ్న వ్యాసరూప సమాధాన ప్రశ్న, ఇది అంతర్గత ఎంపిక ఉంటుంది. అంటే పద్యభాగ గద్యభాగ పాఠ్యాంశాల నుంచి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు స్పష్టంగా జవాబు రాయాల్సి ఉంటుంది. జవాబులను మాతృభాషలో అనగా తెలుగు భాషలో కూడా స్పష్టంగా రాయటానికి అవకాశం అనేది కేటాయించబడింది. దీనికి 4 మార్కులు ఉంటుంది. ఇక 28వ ప్రశ్న, ఇది సృజనాత్మక ప్రశ్న. ఇది కూడా పద్య గద్య పాఠ్యాంశంల నుండి 2 సృజనాత్మక ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటిలో ఒకదానికి జవాబు రాయాలి. ఈ జవాబులను మాతృభాష తెలుగు భాషలో కూడా స్పష్టంగా జవాబులను రాసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ ప్రశ్నకు సంబంధించింది 4 మార్కులుగా కేటాయించబడింది. ఇక చివరి అంశం భాషాంశాలు. ఇందులో 4 ప్రశ్నలు ఉంటాయి అంతర్గతంగా. వాస్తవంగా అయితే ఇది వరుస సంఖ్యలో 29వ ప్రశ్న. ఈ ప్రశ్నలో అంతర్భాగంగా మొత్తం 4 ప్రశ్నలు మనకు కల్పిస్తాయి. ఆ, ఆ, ఈ అనే అంతర్గతమైనటువంటి ప్రశ్నలు ఏవి మనకు కల్పిస్తాయి. ఇందులో ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు చొప్పున ఉంటుంది. మొత్తం 4 మార్కులు ఈ భాషాంశాలకు కేటాయించబడింది. ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ భాషాంశాలను మొదటి 2 అంటే ఆ, ఈ ప్రశ్నలు సమానార్థక పదాన్ని గుర్తించడానికి ఉపయోగించేటువంటి ప్రశ్నలు. ఇందులో 2 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు చొప్పున 2 మార్కులు ఉంటుంది. అక్కడ ప్రశ్న ఎలా ఉంటుందంటే అతః దత్తయోహో వాక్యయోహో నిర్దేశానుసారం సమాధానాన్ని లిఖంతు అని అడుగుతారు. ఇందులో ప్రతి ప్రశ్నలో కూడా 2 వాక్యాలు ఉంటాయి. ఒక వాక్యంలో ఒక పదం దగ్గర గీత గీస్తారు. 2వ వాక్యంలో దానికి సంబంధించినటువంటి సమానార్థక పదాన్ని కానీ దానికి సంబంధించిన వ్యతిరేక పదాన్ని కానీ గుర్తించి ఆ పదాన్ని వ్రాయగలగాలి. మాదిరి ప్రశ్న చూస్తే ఒకసారి గమనిస్తే పుత్రః ధర్మం రక్షతే, కుమారః గృహం గచ్చతే. ఇక్కడ సమానార్థక పదం లిఖంతు ఉంది. వాస్తవంగా ఇక్కడ పుత్ర అనే పదం దగ్గర అండర్లైన్ ఉంది. తర్వాత 2వ వాక్యంలో దానికి సమానార్థ పదం కుమారః అవుతుంది. అంటే కుమారః అనే పదాన్ని సమానార్థ పదంగా గుర్తించి జవాబు రాయగలగాలి. ఇదే ప్రకారంగా మరొకసారి చూస్తే ఈ ప్రశ్నలు ఇవి విరుద్ధార్థక పదానికి సంబంధించిన ప్రశ్నలు, వ్యతిరేక పదాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ప్రశ్న స్వరూపం కూడా దాదాపుగా ఇదే రకంగా ఉంటుంది. 2 వాక్యాలు ఇస్తారు. 2 వాక్యాల్లో మొదటి వాక్యంలో ఒక పదం దగ్గర అండర్లైన్ చేసి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వ్యతిరేక పదం 2వ వాక్యంలో ఉంటుంది. దాన్ని గుర్తించి సమాధానంగా వ్రాయవలసి ఉంటుంది. ఒక్కసారి ప్రశ్నను పరిశీలిస్తే బాలః సత్యం వదతి, నీచః అసత్యం వదతి,
విరుద్ధార్థక పదం లిఖంతు ఉంది. ఇక్కడ సత్యం దగ్గర అండర్లైన్ చేసి ఉంది. దానికి విరుద్ధార్థక పదం రెండవ వాక్యంలో అసత్యం అనేది విరుద్ధార్థక పదం కాబట్టి దాన్ని ఆ పదాన్ని గుర్తించి విరుద్ధార్థక పద సమాధానంగా వ్రాయవలసి ఉంటుంది. అంటే సమాధానం అనేది అసత్యం అవుతుంది. ఈ ప్రకారంగా 4 ప్రశ్నలు కూడా సమానార్థక విరుద్ధార్థక ప్రశ్నలకు సంబంధించినవిగా ఉంటాయని మనం గ్రహించాలి. ఇక 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఒక్క 32వ వ్యాసరూప ప్రశ్న 33వ సృజనాత్మక ప్రశ్నలు తప్ప అంటే 2 ప్రశ్నలు మాత్రమే 32, 33 ఈ 2 ప్రశ్నలు తప్ప మిగతావన్నీ కూడా 9వ తరగతి ప్రశ్నపత్రం వలె మోడల్ వలె ఉంటుంది అని గ్రహించాలి. ఇక భాషాంశాల వైపు చూస్తే 8వ తరగతిలో 1 నుంచి 20 ప్రశ్నలు 9వ తరగతి వలె ఉంటాయి. అంటే 9వ తరగతిలో ఏ భాషాంశాలను మనం గుర్తించామో అదే రకమైనటువంటి భాషాంశాలు 8వ తరగతిలో కూడా ఉంటాయి అని మనం గమనించాలి. అయితే 6 నుంచి 7వ తరగతిలో మాత్రము భాషాంశాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆయా అంశాలను ఈ క్రింద ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆ భాషాంశాలలో ఈ క్రింది అంశాల పట్లనే విద్యార్థులకు తగిన శిక్షణ అనేది ఇవ్వటం జరగాలి. ఇందులో ముఖ్యంగా పదాలు, అర్థాలు, తర్వాత పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, ప్రకృతి వికృతులు, వర్ణస్థానాలు, భాషాభాగాలు, విభక్తి ప్రత్యయాలు, సంధులు, సమాసములు, సకర్మక అకర్మక వాక్యాలు ఈ అంశాల మీదనే భాషాంశాలకు సంబంధించినటువంటి బిట్లు ఉంటాయని గమనించాలి. అంటే 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ ఆయా పాఠ్యాంశాలకు ఆధారంగానే పాఠ్యాంశాల చివర ఏ భాషాంశాలు ఉంటాయో వాటి నుంచి మాత్రమే ఆయా సబ్జెక్టులకు సంబంధించిన విషయాలు మాత్రమే బహుళైచ్ఛిక ప్రశ్నలుగా ఉంటాయి అని గ్రహించాలి. కానీ ఈ విషయాలు మాత్రమే ప్రశ్నపత్రంలో అడగటం జరుగుతుంది. కాబట్టి మిగతా అన్ని విషయాల మీద కూడా విద్యార్థులకు తగిన ఎక్కువ శ్రమ లేకుండా ఈ చెప్పినటువంటి ఈ అంశాల మీదనే ఈ 10 అంశాల మీదనే విద్యార్థులకు తగిన శిక్షణ అనేది ఇవ్వాలి. ఇది మన ధర్మం. ఇక చివరిగా 32వ ప్రశ్న అంటే మార్పులు చేసుకున్నటువంటి ప్రశ్నలు. ఇక్కడ గద్యభాగ వ్యాసరూప ప్రశ్న. మనకు 9వ తరగతిలో ఉపవాచకం ఉంటుంది. కానీ ఇక్కడ 6 నుంచి 8వ తరగతి వరకు ఉపవాచకం అనేది ఉండదు. అంచేత ఇక్కడ ఉపవాచక ప్రశ్న బదులుగా గద్యభాగ వ్యాసరూప ప్రశ్న అనేది అనడం జరుగుతుంది. ఇది కూడా అంతర్గత ఎంపిక ఉంటుంది. అనగా గద్యభాగ పాఠ్యాంశాల నుండి 2 ప్రశ్నలు ఉంటాయి. ఒకదానికి స్పష్టమైనటువంటి సమాధానాన్ని వ్రాయాలి. ఈ ప్రశ్నకు 8 మార్కులుగా ఉంటుంది. ఇక 33వ ప్రశ్న. ఇక్కడ సృజనాత్మక ప్రశ్న. ఇది కూడా అంతర్గతమైనటువంటి ఎంపికగా ఉంటుంది. పద్య గద్య పాఠ్యాంశాలుండి 9వ తరగతికి అయితే 10వ తరగతికైనా కేవలం గద్య భాగ పాఠ్యాంశాల నుండి మాత్రమే ఉంటాయి. కానీ 6 నుంచి 8వ తరగతి వరకు పద్యము గద్యము ఈ 2 పాఠ్యాంశాల నుండి 2 సృజనాత్మక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్క ప్రశ్న అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటిలో ఒకదానికి జవాబు వ్రాయవలసి ఉంటుంది. దీనికి 8 మార్కులు ఉంటాయి. అంటే ఏతావతా చూస్తే సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 6, 7, 8, 9వ తరగతిలో స్వల్ప మార్పులు తప్ప చెప్పుకోదగ్గ మార్పులు అనేవి ఉండవు. ఈ విధానమే మనకు FA2 నుంచి FA4 వరకు, SA1 నుంచి SA2 వరకు కొనసాగుతుంది అని గమనించాలి. అలానే తెలుగు పాఠ్యాంశాలలో కాంపోజిట్ కోర్సు వాళ్ళకు ఏ పాఠ్యాంశాలు లేవో అవి వాళ్ళకు బోధించాల్సిన అవసరమూ లేదు. వాటి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి ఉన్నటువంటి పాఠ్యాంశాల మీద తగినటువంటి శిక్షణ ఇచ్చినట్టయితే విద్యార్థులు చక్కగా మంచి మార్కులు పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాంపోజిట్ కోర్సు తీసుకున్నందుకు గాను వారి యొక్క లక్ష్యము ప్రయోజనము కూడా నెరవేరుతుంది అని మనం ఆశిద్దాం. ధన్యవాదాలు.